మనం ఏ జాతో, ఏ కులో, ఏ లోకల్లో, ఏ నాన్ లోకల్లో వాగేవాళ్ళు వాగుతుంటారు. ఎవడైనా వాగుతుంటే నేను ఆపను, ఎందుకంటే లోపల ఉన్నది కదా బయట వస్తుంది. రానివ్వండి, అవన్నీ వచ్చి కక్కేస్తే మనిషి ప్రవర్తనల్ని, మనిషి మాట్లాడే మాటల్ని జనాలు చూస్తూ ఉంటారు. డిసిజన్ తీసుకునేటప్పుడు తీసుకుంటారు. ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ యుద్ధం కాదు, ఇంకొకటి కాదు, ఇలా ఎన్నో 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 సమస్యల్ని పరిష్కరించడానికి 100 దారులు ఉన్నాయి. దాన్ని ఎత్తుక్కున్నాం. ఇది నేను ఒక్కడిని చెప్పింది కాదు. ఈ కడదు 3-4 నెలలో పేరు నాది శ్రీకాంత్ ఉండొచ్చు, గోవిందరావు గారు ఉండొచ్చు, బెనర్జీ ఉండొచ్చు, అనిత ఉండొచ్చు, హేమ ఉండొచ్చు, వీళ్ళందరితో కూర్చొని మాట్లాడి ఇది కరెక్టా లేదా, ఇది కరెక్టా లేదా, మీరేం చేశారు, మనం ఏం చేసాం, అలా అద్భుతంగా వంట చేసుకుంటూ, వాళ్ళు వేరే వేరే రాజకీయాలు చేస్తుంటే మేము ఒక ఆఫీస్ క్రియేట్ చేసి వంట చేసుకుంటూ వాళ్ళ ఇంటి నుంచి వంటలో పొడిలో తీసుకొస్తూ ఇదే మాట్లాడుతూ కూర్చున్నాం. అందుకే పేపర్ లేకుండా కూడా మీతో మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే మనసు అబద్ధాలు మనిషికి గుర్తుండాలి, అంత మెమరీ నాకు లేదు. నిజాలు వచ్చేస్తాయి. అంతే కదా అవ్వాల్సింది, అది కదా అవ్వాల్సింది నాకు. ఇలా నిజంగా. అండ్ ఇంకొకటి, ఎలక్షన్స్ ఏదో అయిపోతాయి, ఈ మధ్యలో ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అనే టెన్షన్ వచ్చింది మాకు. అప్పుడు ఒకటే చెప్పాను, శ్రీకాంత్ మనమందరూ కూర్చున్నాం, ఒక 3 floors ఆఫీస్ చేసుకున్నాం. ఇది కూర్చొని చేయటం, ఇది ఆఫీసు, ఇది ఆడవాళ్ళకి ఒక స్పేసు, ఇది మగాళ్ళకి ఒక స్పేసు, ఇది లంచ్, ఇది ఒక కిచెన్. 26-30 మంది ఉన్నాం. మెహర్ అందరూ ఉన్నారు. అందరికీ ఒకే ఒక మాట చెప్పాను, వచ్చేసాం, సినిమా బిడ్డలు వచ్చేసాం, వీళ్ళు ఎలక్షన్ పెడతారో లేదో తెలియదు, అలా అని ఎలక్షన్ దాకా వెయిట్ చేద్దామా, ఏం చేద్దాం, ఒక పని చేద్దామా, 2 years వచ్చేసాం, ఎలక్షన్ పెట్టినా పెట్టకపోయినా, గెలిచినా గెలవకపోయినా 2 years అయితే మా కోసం టైం ఇచ్చేసాం.